వెళ్ళాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ మీ యొక్క రోజుని ప్రారంభిస్తారు. దానితో పాటు ఈ రోజున అవకాశము సమయం కూడా మీకు అనుకూలత కనబడినట్లయితే తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు లేకపోతే గురుకు సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వీటిల్లో వీలైనంతవరకు శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళడం, దత్తాత్రేయుడికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళి లాంటివి చేసుకోవడానికి ఆస్కారం ఉంటే వీటిని చేసుకున్నా కూడా చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తాయి నా భావనలోకి రాకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచార ఫలితాల్లో ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నా వాటికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ వచ్చిన చిన్నపాటి సమస్యల్ని ఈ పరిహారాల ద్వారా పాటించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది అని భావించవచ్చు. నేటి